హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? చూడండి, గోంగూర చికెన్ అయితే వండుతున్నాను ఈరోజు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా స్టైల్లో ఎలా అనేది చూపించేస్తారండి. ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ఆనియన్స్ 2 పెద్ద సైజులో ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆయిల్ హీటెక్కినాక ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. చాలామంది గోంగూర చికెన్ చేస్తారు, కాకపోతే అలా ఆకులు వేసేస్తుంటారు. సో మాకు అయితే ఆకులు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా బాయిల్ చేసుకొని మిక్సీ పట్టేస్తాను, లేకుంటే పప్పు గుత్తుతోని తిప్పేస్తాను అనమాట. ఈసారి అలా కాకుండా నేను పచ్చి గోంగూరని మిక్సీలో వేసేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు చికెన్ కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు మనం మగ్గనివ్వాలన్నమాట. చికెన్ బాగా వాటర్ అంతా ఇంకిపోయి ముక్క అనేది మంచిగా టేస్టీగా రావాలి. ఈ లోపల మనం ఏం చేద్దాం, గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర తీసుకెళ్ళి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చికెన్ చూసారా కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక టమాటా అయితే వేస్తున్నాను. టమాటా ఒక్కటి ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ గోంగూర వేస్తున్నాను కదా, దాంట్లో పులుపు ఉంటుంది, సరిపోతుంది. 2 స్పూన్లు అల్లం పేస్టు ఫ్రెష్గా మనము ఇంట్లోనే దంచి తీసుకున్నదైతే మంచి టేస్ట్ ఉంటుంది. గోంగూర చికెన్ అనేది ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. గోంగూర చికెను అసలు మా ఆంధ్ర స్టైల్, అది చాలా ఫేమస్ ఆంధ్రాలోని. నేనైతే ప్రతిసారి అయితే వండను, అప్పుడప్పుడు వండుతూ ఉంటాను. కొంచెం సేపు మూత పెట్టుకొని ఇప్పుడు గోంగూరను అయితే మనం మిక్సీలో జార్లో వేసేసుకుందాము. ఇలా వేసుకుంటే బాగుంటుంది, కానీ కొంతమందికి ఆకులు తగులుతుంటే ఇష్టం ఉండదు. మా హస్బెండ్ తినరనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా నేను ఉడకపెట్టి మిక్సీ పట్టుకుంటాను, లేకుంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇట్లా చక్కగా రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే గోంగూర ఆకు బాగా కడుక్కొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే మొత్తం మిక్సీ పట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది మనము చికెన్ బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ముందుగా వేసేస్తే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మన చికెన్ ఉడికే అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను గరం మసాలా కొంచెం, అంటే 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కిందికి మీదికి చక్కగా మనం చికెను మధ్యలో తీసుకుంటూ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తే చికెన్కి ఫ్లేవర్ అనేది మంచి మసాలా అనేది పట్టదనమాట. నేను చూసాను కదా, ఫస్ట్ అయితే నేను చక్కగా టమాటాలు అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకొని గరం మసాలా అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మిక్సీ జార్లో గరం మసాలా అయితే ఆల్రెడీ నేను ధనియాల పొడి ఇంట్లోనే నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకుంటాను. అందుకని చెప్పేసి నేను చిన్న దంచుకునే దాంట్లో అయితే 2 లవంగ, చెక్క, యాలక్కాయ, ఇది కొంచెం ఎక్కువ మసాలా కాకుండా కొంచెం వేసుకొని దంచుకొని అయితే దీంట్లో ఫ్లేవర్ బాగుంటుందని వేసేసాను ఇది కూడా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మనం బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా దగ్గరికి అయిపోయి ముక్క బాగా చూడండి ఎలా బాగా ఆయిల్లో చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో సరిపడగా కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. గోంగూర చికెన్ కాబట్టి కారము మసాలా అన్నీ బాగుండాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో సరిపడగా ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకోవాలన్నమాట. అసలు ఆంధ్ర స్టైల్ చికెను ఇలా చేయరు, కానీ నేను మా హస్బెండ్కి నచ్చేటట్టు నేను చేస్తున్నాను అనమాట. ఇది మనం పొయ్యి మీద వండుకుంటే దీని టేస్టే సూపర్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది గోంగూర చికెన్ అనేది. చికెన్ బాగా ఉడికింది కదా, నేను ఇప్పుడు గోంగూర కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర అనేది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా గోంగూర చికెన్ అనేది సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకి వేడివేడి రైస్లోకి తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరు. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందనేది.
సో మా ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. సో చూసారు కదా, ఇదే ప్రాసెస్ అన్నమాట. కొంచెం సేపు మూత పెట్టుకొని మనము బాగా ఉడికించుకోవాలి. ఆ గోంగూర అనేది ఫ్లేవర్ మొత్తము మనకి చికెన్కి పట్టి కొంచెం దగ్గరికి అయ్యేలాగా మనం ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగా దగ్గరికి అవనవసరం లేదు. ఇది కొంచెం కొంచెం గ్రేవీలా ఉంటేనే గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్